స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏపీలో సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి జరిగిన భారీ పోలింగ్ నేపథ్యంలో ఫలితాలపైన ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా గతంతో పోలిస్తే పెరిగిన పోలింగ్ శాతం, రాష్ట్రం బయట ఉన్నవారు భారీగా వచ్చి పోలింగ్ లో పాల్గొనటం, వైసీపీ కూటమికి మధ్య జరిగిన హోరాహోరీ పోరు నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ అంతకంతకు పెరుగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఇవాళ ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు 8,000 కోట్లు, 6,000 కోట్లు చొప్పున ఖర్చు పెట్టాయని రఘువీరారెడ్డి వెల్లడించారు. వారితో పోటీపడి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లలో గెలిచే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ ఈసారి డబ్బు ప్రభావం పనిచేయని 2-3 సీట్లలో గెలిచే అవకాశం ఉందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎంపీ సీట్లలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు భావిస్తున్నట్లు రఘువీరా తెలిపారు. అలాగే ఈసారి ఎన్నికల్లో ఎవరికీ గాలి లేదని రఘువీరా తెలిపారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 2009 రిపీట్ అవుతోందేమో అనిపిస్తోందన్నారు. అప్పటి ఎన్నికల్లోనూ తమకు నామమాత్రపు సీట్లతో మెజారిటీ వచ్చిందన్నారు. ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే ఏ పార్టీ ఇలా బయటపడుతోందో మాత్రం ఆయన చెప్పలేదు. గెలిచే వారికి మాత్రం 95 నుండి 97 సీట్లే వస్తాయన్నారు. అలాగే 100 మంది ఎమ్మెల్యేలకు మెజారిటీ 10,000 లోపే ఉంటుందన్నారు. ఖచ్చితంగా ఇది క్లోజ్ ఫైట్ అన్నారు. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.